వెల్కమ్ టు 10 Max. ఆగస్టు 14న బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ క్లాష్ జరగబోతోంది. క్రేజీ స్టార్ క్యాష్ తో వస్తున్న కూలీ, ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ వార్ 2 పోటీ పడుతున్నాయి. దీంతో ఈ భారీ సినిమాల ఓపెనింగ్స్, ఫస్ట్ వీక్ కలెక్షన్స్, ఓవర్సీస్ మార్కెట్ కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయోనని చర్చించుకుంటున్నారంతా. ఈ ఆగస్టులో బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఫైట్ జరగబోతోంది. ఒకే రోజు కూలీ, వార్ 2 సినిమాలు ఆడియన్స్ ముందుకొస్తున్నాయి. భారీ బడ్జెట్తో క్రేజీ స్టార్ క్యాస్ట్ నటించిన ఈ రెండు సినిమాలపై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఒకే రోజు థియేటర్స్లోకి వస్తున్న ఈ రెండు భారీ సినిమాల ఓపెనింగ్స్ ఏ రేంజ్లో ఉంటాయి? ఫస్ట్ వీక్ కలెక్షన్స్లో ఈ రెండు సినిమాలు ఏ ఏరియాలో ఎంత కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది? ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూలీ, వార్ 2 సినిమాలు ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాయో అనే క్యూరియాసిటీ అందరిలో పెరిగిపోతోంది. ఆగస్టు 14న గ్రాండియర్ లెవెల్లో బాక్సాఫీస్ ముందుకొస్తున్న కూలీ, వార్ 2 సినిమాలు ఇప్పటికే థియేట్రికల్ రైట్స్ పరంగా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాయి. దీంతో రిలీజ్ తర్వాత ఈ రెండు సినిమాల కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉంటాయో అని డిస్కస్ చేసుకుంటున్నారు అభిమానులు. కూలీ విషయానికి వస్తే సౌత్ రీజియన్లో ఈ సినిమాకు సూపర్ స్టార్ రజనీకాంత్ మేనియా బిగ్గెస్ట్ అసెట్ కానుంది. దీనికి తోడు సినిమాలో సదరన్ స్టార్స్ నాగార్జున, ఉపేంద్ర కీ రోల్ ప్లే చేస్తూ ఉండడంతో కన్నడ, తెలుగు భాషల్లో కూలీకి భారీ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కూలీలో బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ కీ రోల్ ప్లే చేస్తూ ఉండడంతో అటు నార్త్ తో పాటు ఓవర్సీస్లోనూ కూలీ రికార్డ్స్ క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు తలైవా అభిమానులు. ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన వార్ 2 సినిమాకు నార్త్ లో సాలిడ్ హైప్ ఉంది. హృతిక్ రోషన్ పాపులారిటీకి మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్ స్టార్డమ్ యాడ్ అవడంతో సౌత్ లో ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు. గ్రాండియర్ స్కేల్లో ఇండియా వైడ్ ఐమాక్స్ థియేటర్స్ లో సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు మేకర్స్. దీంతో ఈ సినిమా ఇండియా వైడ్ భారీ ఓపెనింగ్స్ రాబట్టే ఛాన్స్ ఉంది. దీంతో పాటు స్పై యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో ఓవర్సీస్ లోనూ వార్ 2కి తిరుగుండదు అనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా కూలీ, వార్ 2 సినిమాలు బిజినెస్ లోనే కాదు, రిలీజ్ తర్వాత కలెక్షన్స్ విషయంలో తగ్గేదేలే అనే రేంజ్ లో రికార్డ్స్ క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. ప్రెజెంట్ గ్లోబల్ రేంజ్ లో సౌండ్ చేస్తున్న సౌత్ సినిమా AA22. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ అనౌన్స్ అయిన దగ్గర నుంచి నెక్స్ట్ లెవెల్లో రూమర్స్ హల్చల్ చేస్తూనే ఉన్నాయి. బడ్జెట్, కాస్టింగ్ టాపిక్ ఏదైనప్పటికీ రూమర్స్ కా బాప్ అనే రేంజ్ లో ట్రెండ్ అవుతూ వస్తున్న బన్నీ అట్లీ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది. హీరోయిన్ గా దీపికా పదుకొన్ ఫైనల్ అయిన ఈ ప్రాజెక్టులోకి మరో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న ఆడియన్స్ కి బిగ్ ట్విస్ట్ ఇచ్చింది ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్. బన్నీ అట్లీ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఓ పవర్ఫుల్ రోల్ చేస్తుందనే న్యూస్ హల్చల్ చేస్తోంది. పుష్ప 2 సినిమాల్లో శ్రీవల్లిగా రష్మిక పర్ఫార్మెన్స్ కి అల్లు అర్జున్ తో ఈక్వల్ గా బిగ్ అప్లాజ్ వచ్చింది. ఇప్పుడు మూడోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతూ ఉండడంతో సినిమాపై క్యూరియాసిటీ పెరిగిపోతోంది. అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ కి సంబంధించి సోషల్ మీడియాని షేక్ చేస్తోంది మరో బిగ్గెస్ట్ రూమర్. సినిమాలో హాలీవుడ్ సూపర్ స్టార్స్ విల్ స్మిత్, ద రాక్ ఫేమ్ డ్వేన్ జాన్సన్ నటిస్తారనే న్యూస్ వైరల్ అవుతోంది. హాలీవుడ్ బిగ్గెస్ట్ సినిమాల్లో తమ యాక్షన్ తో ఆదరగొట్టిన ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ లో ఒకరు బన్నీ అట్లీ సినిమాలో విలన్ గా కనిపిస్తారని సమాచారం. దీనిపై మూవీ టీం నుంచి ఎక్కడా అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినా విల్ స్మిత్, డ్వేన్ జాన్సన్ పేర్లు తెరపైకి రావడంతో ఈ క్రేజీ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ మరోసారి గ్లోబల్ వైడ్ ట్రెండ్ అవుతోంది. అల్లు అర్జున్ అట్లీ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు సినిమా బడ్జెట్, మూవీ జోనర్, సినిమా మేకింగ్ స్టైల్ పై మాత్రమే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చాయి. హీరోయిన్స్ విషయంలో రూమర్ గా వినిపించిన దీపికా పదుకొనేని ఫైనల్ చేసి సాలిడ్ వీడియోతో అప్డేట్ ఇచ్చింది. త్వరలో మృణాల్ ఠాకూర్ పై షూట్ చేసిన అనౌన్స్మెంట్ వీడియో కూడా రానుంది. ఇలా రూమర్స్ నే నిజం చేస్తూ వస్తున్న అల్లు అర్జున్ అట్లీ, మరో ఫీమేల్ లీడ్ గా రష్మిక మందన్న, అంతకుమించి అనే రేంజ్ లో వినిపిస్తున్న హాలీవుడ్ సూపర్ స్టార్స్ రూమర్స్ ఎంతవరకు నిజమవుతాయో వెయిట్ అండ్ సీ అంటున్నారు జనాలు. ప్రజెంట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది సాయి పల్లవి రెమ్యునరేషన్. భారీ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న రామాయణ సినిమాకి భారీగా ఛార్జ్ చేస్తుందట. దీంతో ఈ గ్రాండియర్ బాలీవుడ్ మూవీతో సాయి పల్లవి పారితోషికం విషయంలో టాప్ హీరోయిన్స్ క్లబ్ కేటగిరీలోకి చేరినట్లే అంటున్నారు జనాలు. పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న సినిమాలు చేస్తూ మీడియం హీరోలతో నటిస్తూ ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి రామాయణ సినిమాతో క్రేజీ బాలీవుడ్ ఆఫర్ అందుకుంది. గ్రాండియర్ స్కేల్లో తెరకెక్కుతోన్న ఈ మైథలాజికల్ సినిమాకి భారీ పారితోషికం తీసుకుంటుంది సాయి పల్లవి. బ్లాక్ బస్టర్ హిట్ తండెల్ సినిమాకి 3.5 కోట్లు తీసుకున్న ఆమె ఇప్పుడు ఆ మొత్తాన్ని డబుల్ చేసినట్లు సమాచారం.
2 పార్ట్స్ గా వస్తున్న రామాయణ సినిమాకి మొత్తంగా 12 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంటే ఒక్కో పార్ట్కి 6 కోట్ల రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుంది. అయితే ఈ రెమ్యునరేషన్ 18 నుంచి 20 కోట్లకు కూడా పెరిగే ఛాన్స్ ఉందంటోంది బాలీవుడ్ మీడియా. సాయి పల్లవి రెమ్యునరేషన్ టాపిక్ తెరపైకి రావడంతో స్టార్ హీరోయిన్స్ ఎవరెవరు ఎంతెంత పారితోషికం తీసుకుంటున్నారని చర్చించుకుంటున్నారు జనాలు. ఇండియా నెంబర్ 1 హీరోయిన్ గా ఉన్న దీపికా పదుకొన్ ఒక్కో సినిమాకి 15 నుంచి 30 కోట్ల రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. కల్కి 2898 ఏడి సినిమాకి 20 కోట్లు డిమాండ్ చేసిన దీపిక ప్రజెంట్ చేస్తున్న అల్లు అర్జున్ అట్లీ సినిమాకి అంతే మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వరుస సక్సెస్ఫుల్ సినిమాలతో పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన రష్మిక మందన్న రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే అంటోంది. సినిమాకి 4 నుంచి 8 కోట్ల పారితోషికం తీసుకునే ఈ నేషనల్ క్రష్ పుష్ప 2 సినిమాకి ఏకంగా 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంది. చావా సినిమాకి 4 కోట్లు తీసుకున్న రష్మిక పాన్ ఇండియా సినిమాగా వచ్చిన కుబేర సినిమాకి తీసుకున్న రెమ్యునరేషన్ 6 కోట్లకు పై మాటే అనే టాక్ వినిపిస్తోంది. లేడీ సూపర్ స్టార్ గా ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తోన్న నయనతార ఈ విషయంలో ప్రొడ్యూసర్ చుక్కలు చూసే రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఒక్కో సినిమాకి 3 నుంచి 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే నయన్ సినిమాలో తన రోల్ ఇంపార్టెన్స్ ని బట్టి పారితోషికం డిమాండ్ చేస్తారని సమాచారం. నయనతార ప్రజెంట్ చేస్తున్న చిరు అనిల్ సినిమాకి 10 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇప్పటివరకు ఈ రెమ్యునరేషన్ క్లబ్ లో వీరి మధ్యనే ఉన్న పోటీలోకి రామాయణ సినిమాతో సాయి పల్లవి కూడా ఎంట్రీ ఇచ్చి టాప్ హీరోయిన్స్ లిస్ట్ లోకి చేరిపోయింది. ఈ ఫ్రైడే బాక్స్ ఆఫీస్ ముందుకొస్తుంది సూపర్ మ్యాన్ సినిమా. సూపర్ క్రేజ్ ఉన్న ఈ హాలీవుడ్ ఫ్రాంచైజ్ ట్రైలర్ తో సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఇప్పటి వరకు వచ్చిన సిరీస్ల కాన్సెప్ట్ కి మించి ఈ సినిమా ఉంటుందా అనే క్యూరియాసిటీని పెంచేస్తే సూపర్ మ్యాన్ చేయబోయే యాక్షన్ అడ్వెంచర్స్ ఏ రేంజ్ లో ఉంటాయోనని ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నారు ఆడియన్స్. సూపర్ పవర్ కాన్సెప్ట్ తో తెరకెక్కే హాలీవుడ్ ఫ్రాంచైజ్ సినిమాలకు వరల్డ్ వైడ్ గా సూపర్ క్రేజ్ ఉంటుంది. అందులోనూ సూపర్ మ్యాన్ సినిమాకి ఉన్న క్రేజ్ ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. ఏజ్ తో సంబంధం లేకుండా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చిన ఈ సూపర్ మ్యాన్ ఫ్రాంచైజ్ నుంచి ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వస్తోంది లేటెస్ట్ మూవీ. జేమ్స్ గన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో క్లార్క్ కెంట్ సూపర్ మ్యాన్ గా డేవిడ్ కొరెన్స్వెట్ నటించారు. వార్నర్ బ్రౌన్ ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ సినిమా ఇంగ్లీష్ తో పాటు ఇండియన్ లాంగ్వేజెస్ లో విడుదలవుతుంది. డీసీ కామిక్స్ నుంచి వచ్చిన పాపులర్ సూపర్ హీరో పాత్రలలో సూపర్ మ్యాన్ ఒకటి. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే 5కు పైగా సినిమాలు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశాయి. 1951లో వచ్చిన సూపర్ మ్యాన్ అండ్ ది మోల్ మెన్తో మొదలైన ఈ ఫ్రాంచైజీ నుంచి 1978లో సూపర్ మ్యాన్, 1981లో సూపర్ మ్యాన్ 2, 1983లో సూపర్ మ్యాన్ 3, 1987లో 4th పార్ట్ గా వచ్చిన సూపర్ మ్యాన్ 4 ద క్వెస్ట్ ఫర్ పీస్ సినిమాలు వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్ రాబట్టాయి. 2006లో వచ్చిన సూపర్ మ్యాన్ రిటర్న్స్ సినిమా తర్వాత అంటే దాదాపు 19 ఏళ్ల తర్వాత ఈ సూపర్ హిట్ ఫ్రాంచైజీ నుంచి ఈ లేటెస్ట్ పార్ట్ ఆడియన్స్ ముందుకొస్తోంది. జేమ్స్ గన్ డైరెక్ట్ చేసిన ఈ లేటెస్ట్ వర్షన్ లో క్లార్క్ కెంట్ సూపర్ మ్యాన్ గా డేవిడ్ కొరెన్స్వెట్ చేసే యాక్షన్ అడ్వెంచర్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అని ఎక్సైట్ అవుతున్నారు ఆడియన్స్. సూపర్ మ్యాన్ సిరీస్ లో ఇంపార్టెంట్ రోల్స్ అయిన లోయిస్ లేన్ గా రాచెల్ బ్రోస్నహన్, లెక్స్ లూథర్ గా నికోలస్ హోల్ట్ నటించారు. మరి చూడాలి సూపర్ మ్యాన్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్, హ్యూమన్ ఎమోషన్స్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సూపర్ మ్యాన్ సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో. ఫుల్ స్పీడ్ చూపిస్తున్న కోలీవుడ్ హీరోలు. ఇంట్రెస్టింగ్ గా కొత్తపల్లిలో ఒకప్పుడు ట్రైలర్. ఈ ఫ్రైడే బాక్స్ ఆఫీస్ ముందు చిన్న సినిమాల సందడి. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. రానా ప్రొడ్యూస్ చేస్తున్న కొత్తపల్లిలో ఒకప్పుడు మూవీ ట్రైలర్ విడుదలైంది. అంతా కొత్తవారితో తెరకెక్కిన ఈ సినిమా జూలై 18న థియేటర్స్ లోకి రానుంది. విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తోన్న సార్ మేడం సినిమా టీజర్ విడుదలైంది. పాండిరాజు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా జూలై 25న థియేటర్స్ లోకి వస్తుంది. కోలీవుడ్ హీరో ధనుష్ తన 54వ సినిమాని అనౌన్స్ చేశాడు. D54 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా పూజా కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. హీరో కార్తీ తన 29వ సినిమాని అనౌన్స్ చేశాడు. మార్షల్ టైటిల్ తో వస్తోన్న ఈ సినిమా పూజా కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. అర్జున్ సర్జా డైరెక్ట్ చేస్తోన్న సీతాపైనం సినిమా నుంచి సింగిల్ రిలీజ్ అయింది. నిరంజన్, ఐశ్వర్య హీరోయిన్స్ గా నటిస్తోన్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ధృవ సర్జా హీరోగా సంజయ్ దత్ కీ రోల్ చేస్తోన్న కేడీ ది డెవిల్ సినిమా టీజర్ రిలీజ్ అయింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా KVN ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. స్నేహచిత్ర పిక్చర్స్ బ్యానర్ పై ఆర్ నారాయణమూర్తి డైరెక్షన్ లో వస్తోన్న సినిమా యూనివర్సిటీ పేపర్ లీక్.
విద్యార్థుల చదువుల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 22న థియేటర్స్లోకి వస్తుంది. సుహాస్, మాళవిక మనోజ్ హీరోయిన్స్ గా నటించిన ఓ భామా అయ్యో రామా సినిమా ఈ శుక్రవారం థియేటర్స్లోకి వస్తుంది. లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. రాజ్ కుమార్ రావు గ్యాంగ్స్టర్ గా నటించిన మాలిక్ సినిమా ఈ ఫ్రైడే బాక్సాఫీస్ ముందుకొస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకొస్తోంది ఆర్కే సాగర్ ది 100 సినిమా. ఇంట్రెస్టింగ్ పోలీస్ సబ్జెక్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. యంగ్ యాక్టర్స్ తో తెరకెక్కిన ది వర్జిన్ బాయ్స్ సినిమా ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకొస్తోంది. కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ.